బ్రహ్మర్షి పత్రిక గురువరేణ్యులకు స్వర్ణమాలమ్మకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే రామ్ మాస్టర్కు, అర్చనా మేడానికి పాదాభివందనాలు. ఈ యొక్క టీచర్స్ ట్రైనింగు చాలా అద్భుతంగా మనం 21 days జరుపుకున్నాము. తర్వాత మనం 5 బ్యాచ్ల విడివిడిగా 5 బ్యాచ్లు మనకు మౌనదానానికి పిలిచినాడు సారు. మేము ఫస్ట్ బ్యాచ్లో కూడా రావడం జరిగింది. చాలా అద్భుతమైన ఒక ఆలోచన రామ్ మాస్టర్ గారిది. ప్రపంచానికే ధ్యానం నేర్పించాలి అనే ఒక కాన్సెప్టు, ఇది గొప్ప విజన్. అసలు ఇంతమంది మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనం ఈ టీచర్ ట్రైనింగ్లో మనము పాల్పంచుకోలేము. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మనందరం సంతోషించాలి. సంతోషించడమే కాకుండా దీని గురించి మనం కృషి చేయాలి. తప్పకుండా కృషి చేసి మనం ఈ ప్రపంచంలో ఉన్న జీవన విధానానికి మన ఇక్కడ పత్రిసారు ఒక విజన్కు చాలా తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారందరూ జీరోగా జీవిస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ మాత్రము హీరోగా జీవించవచ్చు. అంటే మనం ఎలాగా జీవించాలి, ఎలా భోజనం చేయాలి, ఎలా మనిషిగా బతకాలంటే మనం మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ నుండి నేర్చుకుంటారు. ఇక్కడ ఎల్కేజీ నుండి నేర్చుకున్నట్లే మన జీవన విధానం ఉంటుంది. ఇక్కడ రావడం నాకు ఫస్ట్ బ్యాచ్లో 4:30 మాస్టర్స్ నాకు చాలా ఒక విజన్. అక్కడ సెమినార్ దగ్గర ఒక బాగా సముద్రం ఇట్లా వచ్చినట్టు అనిపించింది నాకు. సముద్రం వచ్చి ఆ సముద్రంలో మొత్తం మన క్రిస్టల్ రాళ్ళలాగా ఆ రాళ్ళు, నేను అక్కడ నుండి ధ్యానంలోకి బయటకు వచ్చి నిలబడితే ఆ సముద్రం కాలగాడికి నీళ్ళు వచ్చినట్టు అనిపించింది. అరే ఏంది నీళ్ళు వాటర్ ఇంతవరకు వచ్చినవి అని నేను ఇట్లా చూస్తుంటే, అప్పుడే ఏందో నేను ఇట్లా గాలిలో చుడిగా ఇట్లా తిరిగి పైనకి పోయినాను అనమాట. పైన తిరుగుతున్నా నేను. అరే ఏంది ఇట్లా తిరుగుతున్నా అని చూసినాను. చాలా అద్భుతమైన ఒక విజన్ అనిపించింది నాకు. కానీ నేను ఫస్ట్ బ్యాచ్ వచ్చాను, మళ్ళీ 4th బ్యాచ్లో మా అబ్బాయిని తీసుకొచ్చి ఒక రోజు ఉండిపోయినాం. మళ్ళీ ఇప్పుడు 5th బ్యాచ్లో మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. మనకి ఇంత దగ్గరలో అద్భుతమైన ఈ యొక్క అవకాశం మనం వినియోగించుకోవాలని. తప్పకుండా ఈ సెమినార్ హాల్ కూడా నేను ఇప్పుడు మనకు సెలబ్రేషన్ 9వ అవకాశాన్ని అందరం వినియోగించుకుంటాం. మాస్టర్స్ ఇది చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా మనం దీనిలో ఎంతో మనము పాల్పంచుకొని ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని అందరినీ నేను వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ధ్యానధర్మ ఆశ్రమానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అద్భుతమైన అర్చనా మేడానికి, అలాగే రామ్ మాస్టర్, ఇక్కడ టీం వర్క్ చేస్తున్న వాళ్ళందరూ చాలా చిన్న ఏజ్లో వీళ్ళు ఎన్నో జన్మలు. ఇప్పుడు ఒక్కొక్కరు చిన్నపిల్లలకు ఈ సన్యాసం ఎందుకు అనే ఈ ఆధ్యాత్మికం ఎందుకు అనే రోజుల్లో వీళ్ళని చూస్తుంటే చాలా నాకు గర్వపడుతున్నా నేను. అలాగే ఫస్ట్ బ్యాచ్లో నేను చాలా చిన్న ఒక 20 years వాళ్ళు ఒక 6-7 మంది వచ్చారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా 4 అమ్మాయిలు, ఒక లాస్ట్ బాబు. నేను ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళి అయింది. ఇక ఇప్పుడు అమ్మాయిలను అందరినీ నేను ప్రపంచానికి ధ్యానం నేర్పించడానికైనా వాళ్ళని పంపించాలనే ఉత్సాహం నాకుంది. ఇప్పుడు మా బాబును, వాడు ఇప్పుడు 6th class, వాడిని ఇక్కడనే పెడతాను నేను రామ్ మాస్టర్ దగ్గరనే. వాని విజన్ ఏంటంటే ఇంకా నాకు కోరికలు ఉండేటివి అనమాట. ఇంతకుముందు కూడా నాకు అంటే మనం ఈ ప్రపంచానికి ఏదో చేయాలనే కోరికలు మాత్రం నాకు ఉండేది. నేను ఫస్ట్ స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు చరిత్రలు చదివి ఉన్నాను. అవి చదివి నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది. కానీ నాకు సరిపోయిన వాళ్ళు ఎక్కడ దొరకలేదు. 25 సంవత్సరాలు పట్టింది నాకు ఇంత మంచి దారి దొరకడానికి. 25 సంవత్సరాల నుండి వెతుకుతుంటే నాకు సరిపోయిన మైండ్ సెట్కి ఒక మనిషి కనిపించలేదు. అసలు నాకు దారి అనేది కనిపించలేదు. నా జీవితం ఇంతేనా, నా ప్రశ్నకు జవాబు లేదు అనే ఆలోచన ఉన్నది నాకు. కానీ నాకు మా గ్రామం పక్కనే సీన్ మాస్టర్ అని ఉంటాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు ఉంటే నీవు కడతాలు రండి ధ్యానం చేద్దామని చాలా నాకు చెప్పిండు. 5 సంవత్సరాల నుండి నేను రాలేదు. కానీ మేడం, మన రాజలక్ష్మి మేడం June 21కు నాగర్ కర్నూలు వస్తే ఆ రోజు ఆయన 10 times ఫోన్ చేసి తప్పకుండా నువ్వు వాడికి వెళ్ళు, నీకు కావాలని నేను పెట్రోల్ పంపిస్తా అని కూడా ఆయన చెప్పి అక్కడ పంపించిండు. మేడం 5 గంటల ఉపన్యాసం విని నా మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అయింది. నేను అరే అసలు జీరోగా బతికినాం కదా ఇన్ని రోజులు, ఎందుకు అన్ని ఆలోచన వచ్చింది నాకు. నేను గ్రామంలో కూడా 20 సంవత్సరాల వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కట్టించాము సొంతంగా ప్లేస్ కొని. కానీ అప్పటి నుండి రాని జ్ఞానం నాకు ఈ 8 నెలల
చాలా జ్ఞానం వచ్చింది. అంటే నాకు 100 క్వశ్చన్స్ ఉండేటివి అనమాట. చాలామంది గురువులతో నేను క్వశ్చన్ చేసిన, నాకు ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. ఖాళీ ఇక్కడ వస్తే నాకు కడతాలకు వెళ్తే నాకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినాయి. నేను ఎవరిని అడగలే. ఈ యొక్క అవకాశం టీచరు నాగర్ కర్నూలు, మాది నాగర్ కర్నూలు జిల్లా. బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకు, రామ్ మాస్టర్కు, అర్చనా మేడం గారు. వీళ్ళు రామ్ మాస్టర్ కాదు, మన శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి. ఇక్కడ ఉండే టీం వర్క్ అందరు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు శ్రీరామ భటులు. అంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం. మరి ఆ అమ్మకు తోడు ఈ అమ్మలందరూ వంట చేస్తుంటే అది మనకు అమృత వర్షం అయిపోయింది. అమృతం లాగానే ఉంది వంట అమృతం. ఆ అమ్మకి ఈ అమ్మలందరూ తోడై రోజు వంట చేస్తుంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం. అంటారు కదా, ఆకాశం అంతా పందిరేసి భూదేవి అంత పెళ్ళి, అట్లా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం. వీళ్ళందరికీ నేను ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అమ్మలందరికీ. అమ్మలేని మనం లేము, అమ్మలే అమ్మాలి. మీకేమనిపించింది? చెప్తా జిల్లా అయింది. నేను వారం రోజులు 10 రోజుల నుండి పోదం రండి, ఇట్లా కార్యక్రమం ఉంది, 3 రోజులు మౌన ధ్యానం. రాము మాస్టరు ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, కర్ణాటక నుండి, ఆంధ్ర, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం నుండి, శ్రీకాకుళం అక్కడి నుండి వస్తున్నారు. మనకి ఇక్కడ 50-40 కిలోమీటర్ల దూరంలో వస్తాడు. 15 రోజుల నుండి చెప్తుంటే ఎవ్వరాలే, ఒకే ఒకరిని నేను వచ్చిన. అదే మా మహబూబ్నగర్ ఓల్డ్ జిల్లాలో వనపర్తి వాళ్ళు ఎక్కువ వచ్చారు, 20 మందికి ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత అదృష్టవంతులు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు, ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. ధ్యానం, గమనం, ఈ 3 అద్భుతంగా జరిగినాయి. రాగానే సెల్ ఫోన్ తీసుకున్నారు, అది చాలా మంచి పని చేసిండ్రు సార్ వాళ్ళు. దానికి మనం మొదటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకొకటి, ధ్యానాన్ని మించినటువంటిది ఇంకొకటి ఈ ప్రపంచంలో ఏది లేదు. ధ్యానం చేస్తే మనకు అన్నీ వస్తాయి. చాలామంది తెలియక తిరుగుతారు. బయట ప్రపంచంలో మనం ఎంతో తిరుగుతున్నాం, తిరిగి అలసిపోయినాయి. మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి చాలామంది. ఏ నొప్పులు రావు ఈ ధ్యానం చేస్తే, ఉన్న నొప్పులు కూడా ఊసిపోతాయి. అందుకొరకు ధ్యానాన్ని నమ్ముకోండి, ధ్యానం చేయండి, చెప్పండి. మరి పత్రిజీ కలలు కన్నా ఏదైతే ఉందో ఈ ధ్యాన ప్రపంచం కావాలని, అది నిజం చేయడానికే మన రాము మాస్టర్ కూడుకున్నాడు. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క టీం వర్క్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఏమి పనిచేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అన్నీ చేసి రావుల పెండ తీస్తున్నారు, గడ్డి తీస్తున్నారు. ఎంత నిమిషాలు చిక్కుడుగా గిల్లిన ఇంటికాడ కూడా చేసుకోవాలి. మరి ఇది మన పని, మనం ఏది కూడా నామూసి పడవద్దు. మరి ఇక్కడ మన చందు మాస్టర్ చెప్తారు, చందు మాస్టర్ కూడా గ్రేట్ మాస్టర్. వారు స్వర్ణమాల అమ్మతోటి, మరి పత్రిజీ గారితో ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వాళ్ళ మాస్టర్ ఎంత అద్భుతం. మరి ఇక్కడ మాస్టర్ సప్పుడు చేయకుండా కాము ఉన్నాడు, చాలా గ్రేట్ మాస్టర్. ఆ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు, తల్లిని తండ్రిని, వాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళు అయినా కానీ తీసుకొని వచ్చాడు. మనం మన అమ్మ నాన్న ఇంటికాడ అన్నం పెట్టామంటే వాళ్ళని తిడతాం, కానీ తల్లిదండ్రిని మించినటువంటి దైవం లేదు. మంచిగా చూసుకోవాలి. ఇంకా మెడిటేషన్ ఎవరైతే ఇంట్లోకి ఎంటర్ అయినరో వాళ్ళు మర్చిపోవద్దు. నేను డైలీ సార్ పొద్దున మీరు ఒక టార్గెట్ పెట్టుకొని 41 రోజులు 3 గంటలు ధ్యానం అన్నారుగా, 3 గంటలు ఈజీగా చేస్తాము. ఇంకా నేను డైలీ 6 గంటలు ధ్యానం చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా డైలీ 6 గంటలు కంపల్సరీ. సార్ చెప్పకముందే మేము కడతాలకు పోతాం, అమావాస్య పౌర్ణానికి, ఇక్కడ ఓంకారేశ్వరం పోతాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం కొన్ని మాస్టర్లు కొన్నే చెప్తారు, ఓన్లీ మెడిటేషన్ గురించే చెప్తారు. సార్ ఇక్కడ ఆరోగ్యం గురించి, సంపదల గురించి, విద్యార్థుల గురించి, ఇక్కడ ఉన్న సెమినార్ హాల్ గురించి మనం ఇంతమందికి వెళ్తాం. వచ్చే ఈ సంవత్సరం వరకు సెమినార్ హాల్ మొత్తం చెత్తుపడుతుంది. అంత అయితే అద్భుతంగా అవుతుంది. ఆ రోజు యాదగిరి మాస్టర్ మీరు చెప్పింది కరెక్ట్ అని అంటారు మీరు అందరు కలిసి, అంత అద్భుతంగా అవుతుంది. దానికి సహాయ సహకారాలు మనం అందరం అందించాలి. ఇది మనది, మనం మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తం చేయాలి ధ్యానం అనేది. ఇక్కడ వేదాలు పుట్టినవి, ఎంతో ఋషులు పుట్టిన భూమి. మనం ఇప్పుడు డబ్బు కొరకు చాలామంది మన దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశం పోయి ఎక్కడనో కష్టాలు పడుతున్నారు. కానీ ధ్యానం చేస్తే నీకు అన్నీ వస్తాయి. ఎక్కడ ఏ దేశం పోవాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంతం పోవాల్సిన అవసరం. ఇస్తావా? ఇవ్వవు కదా. మరి అది ప్రతి జీవి కూడా సహజ సిద్ధంగా అది ఎట్లా వచ్చిందో అట్లా పోవాలి. కానీ దాన్ని ప్రాణం తీయడానికి మనం పోలే. ప్రాణం తీసే
ప్రాణం పోసే శక్తి లేదు కదా మనకు, ప్రాణం తీయడానికి కూడా మనకు శక్తి లేదు. అందుకొరకు ఏ జీవిని కూడా చంపకూడదు. ఏ జీవిని కూడా మనం ఎంత ప్రేమతో చూస్తే మనకు అంత వస్తుంది. ఈ విశ్వం అంత ప్రేమిస్తుంది మనల్ని. నిన్ను ఎవడన్నా 10 మంది తిడితే విశ్వములో విశ్వం మనకు ఫుల్ సహకరిస్తుంది. విశ్వాన్ని నమ్ముకుంటే మనకు అన్ని అద్భుతాలే. అందుకొరకు ఏ జీవిని కూడా చంపకూడదు. చిన్న జీవిని కూడా, ఆ చీమను కూడా తీసి అక్కడ పెట్టాలి. దోమ గడుస్తుంది కానీ పట్నేసి కొట్టకూడదు, దాన్ని నిలబడ. ఏం కొంచెం రక్తం తీసుకొని పోయింది, మనకేమన్నా అర్థమవుతుందా? మన శరీరంలో లీటర్లు రక్తం ఏం కాదు, ఏం చనిపోదు ఒక దోమ కొడితే. దాన్ని కూడా పటేస్తాను. ఇప్పుడు ఇంకా బ్యాట్లు వచ్చినాయి, పట నిన్ను కూడా పైకి పోయినాక నీకు పెద్ద బ్యాట్ పెట్టి పట రేపేసుకొని ఎంత హింస చేస్తున్నావు అంటే అంత హింస చేస్తున్నావు. ఈ చందు పిరమిడ్ వ్యాలీ బెంగళూరు నుంచి వచ్చాను. సో ఈ ధ్యాన ధర్మానికి సీడ్ ఎక్కడ పడింది అంటే రీసెంట్గా కైలాసపురిలో రామ్ మాస్టర్ చేత సత్సంగంలో భాగంగా ఇక్కడున్న డెవలప్మెంట్స్ కానీ తన విజన్ క్లారిటీ అంతా విన్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉండింది ఫస్ట్ డిసెంబర్ హర్తాల్లో. తర్వాత జనవరిలో సోషల్ మీడియా ద్వారా తెలిసింది 21 డే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి. సో అంతకుముందే పిఎంసీలో ధ్యానిభవ అని చెప్పేసి యోగిభవ అనే ప్రోగ్రాంలో రామ్ మాస్టర్ కొన్ని సెషన్స్ అవన్నీ కూడా మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా విన్నప్పుడు ఎంతో క్లారిటీ ఉన్న మాస్టర్ అనిపించింది. సో ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఎంతో ఒక సైంటిఫిక్ అప్రోచ్తో అవన్నీ తను నేర్చుకొని సాధన చేసి చెబుతున్నాడన్న విషయం నాకు బాగా అర్థమైంది. సో అలాంటి మాస్టర్తో ఒక ఈ 21 డేస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనిపించింది. నేను అక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ చూసినా కూడా ఇది నాకు చాలా ఎస్పెషలీ తన టీచింగ్ స్టైల్ కానీ అండ్ కంప్లీట్గా తను చెప్పే విధానం నేర్చుకొని సాధన చేసి చెప్పిన మాస్టర్గా నాకు తెలుస్తుంది. సో ఆ 21 డేస్ కూడా చాలా సిన్సియర్గా అదే టైంలో మా పేరెంట్స్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి రావడం, వాళ్ళతో పాటు కంప్లీట్గా 21 డేస్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మన వెంకీ మాస్టర్ ద్వారా తెలిసింది ఇట్లాగా బ్యాచెస్ ఉంటుంది 5 బ్యాచెస్ అని చెప్పేసి. సో ఓకే, ఒక బ్యాచ్కి మనం ప్లాన్ చేసుకోమని చెప్పేసి లాస్ట్ బ్యాచ్ ప్లాన్ చేసుకొని లిటరల్గా నాకేమనిపిస్తుంది అంటే అక్కడ అన్నీ పిరమిడ్ వ్యాలీలో యాక్టివిటీస్ అవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నా సరే ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా అనే ఒక థాట్ ప్రాసెస్ రోజు పెరుగుతుంది. ఈవెన్ దో నేను ఒక ఆశ్రమంలో ఉన్నా కూడా ఈ యొక్క ధ్యాన ధర్మ ఆశ్రమం చాలా యూనిక్గా అనిపించింది. ఒక విజన్, ఆ విజన్తో కూడిన ఒక క్లారిటీ, అసలు ఏం చేయాలి అండ్ ప్రతిసారి ఒక విజన్ ఏమి, ఆ విజన్కి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే ఒక క్లారిటీ, ఒక క్రిస్టల్ క్లారిటీ, మామూలు క్లారిటీ కాదు. అది నేను రామ్ మాస్టర్ టీచింగ్స్లో చూసాను నేను బాగా. సో ఆ విన్న ప్రతిసారి కూడా ఏదో కొత్తదనంగా కొన్ని సబ్జెక్ట్స్ తెలిసినా సరే తను చెప్పే విధానం, ఆ సైంటిఫిక్ అప్రోచ్ కానీ చూసినప్పుడు ఎలా అవుతుందంటే ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీట్ అవుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అందరికీ ధ్యానం వెళ్ళాలని ఒక తపనతో మనందరం వెళ్తూ ఉంటాం. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పాలి ధ్యానం అనే విషయాన్ని ఎంతో రీసెర్చ్ చేసి మనందరికీ అందించాలన్న ఒక తపనతో ఉన్న మాస్టర్గా నాకు బాగా అర్థమైంది. సో అస్సలు ఈ యొక్క విజిట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ రాకముందు ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో జరగబోయే బుద్ధ పూర్ణిమ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ అన్నీ జరుగుతున్నా సరే దీనికి ఒక ప్రయారిటీగా పెట్టుకొని అవన్నీ అక్కడ నచ్చజెప్పేసి, ఎందుకంటే ఇక్కడ 3 డేస్ సైలెన్స్లో మొబైల్ కూడా ఇవ్వాలని మొత్తం చెప్పేశారు కాబట్టి సో మొబైల్ ఏమాత్రం డిపెండెన్స్ లేకుండా జస్ట్ ఒక రోజు ముందే అక్కడ మీటింగ్స్ అన్ని ఫినిష్ చేసి అక్కడున్న మొత్తం టీమ్ కానీ స్టాఫ్ కానీ ట్రస్టీస్ కానీ అందరికీ కూడా 3 డేస్ నేను అవైలబిలిటీ ఉండను, ఒక మౌన సాధనకి వెళ్తున్నాను అంటే వాళ్ళు షాక్ అయ్యారు. అదేంటది నువ్వెందుకు ఇక్కడ ఉంది కదా, మనకు ఉంది కదా, వ్యాలీ ఉంది కదా, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నావు ఏంది సాధనకి అంటే లేదు. చాలా క్లారిటీతో ఉన్న మాస్టర్ ఒక ప్రపంచం సృష్టిస్తున్నాడు ఇక్కడ. సో దాన్ని మనం అందరం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అంతా మనకే తెలుసు అన్నది ఎప్పుడు ఉండకూడదు. ఓపెన్ మైండెడ్గా ఉండి అందరి దగ్గర నుంచి, అందరి మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పారు కదా, మనకు తెలిసింది 1% నేర్చుకుంటుంది 1%, మిగతా 99% అని చెప్పారు ఈరోజు రామ్ మాస్టర్ ప్రతిసారి
ఒక కోట్ తీసుకొని. సో ఆ 99% ఇంకా మిగిలి ఉంది మనకి. ఆ మిగిలి ఉందంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. నేర్చుకునే ఒక తపన ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటే అలాంటి ఒక వాతావరణం నాకు క్రియేట్ చేయబడుతుంది. నాకు అలాంటి వాతావరణం ఒక క్రియేట్ చేయబడింది ఇక్కడ ధ్యాన ధర్మ ఆశ్రమంలో. సో అందుకు రియల్లీ రాము మాస్టర్కి అండ్ అర్చన మేడం, ద హోల్ టీమ్, ద వాలంటీర్ టీమ్, టెక్నికల్ టీమ్ అందరూ కూడా అసలు నేను చేస్తున్నాను అనేది నాకు ఎక్కడ కనపడాల. దే ఆర్ కంప్లీట్ ఇన్వాల్వ్డ్. అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఏమవుతుంటే మనకే వచ్చి ఇక్కడ అందరు కూరగాయలు కట్ చేస్తారు. అంతగా ఇన్స్పైర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో ఒక్కసారిగా నిజంగా వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని ఈరోజు చెప్పారు కదా, అప్రిషియేట్ చేస్తే మనకేమవుతుంది, మనకి ఆ క్వాలిటీస్ వస్తుంది. సో వాళ్ళు 100% 1000% దే డిజర్వ్ ఈ అప్రిషియేషన్కి. అండ్ ఈ విజన్ ఏదైతే రావు మాస్టర్ పెట్టుకున్నారో అందరినీ టీచర్స్గా తయారు చేయాలని, సో అందరూ కూడా ధైర్యం చేసి ఇక్కడ రండి మాట్లాడేదని. ఒకసారి మేడం పిలవకూడదు, అంతకుముందే మీరు వచ్చి ఇక్కడ వచ్చింది మన టీచర్స్ అవ్వడానికి. అందరికి నమస్కారం. మాది మహబూబ్ నగర్. నా పేరు కుసుమ, మా ఆయన పేరు శ్రీనివాసులు. హిందూ అనే అబ్బాయి నా కొడుకు. పిరమిడ్ మాస్టరు, బెంగళూరు పిరమిడ్ మాస్టరు. మా ఆరోగ్యాలు అంతంత ఉన్నాయని బెంగళూరు పిలుచుకున్నారు. 40 రోజులు ధ్యానం చేయించాడు. రోజు 5 గంటల ధ్యానం చేయించాడు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము. 40 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఈడ 3 రోజులు చూసాము. అంతా ధ్యానం కొంచెం జరిగింది. రిటర్న్ వెళ్ళిపోతుంది. వచ్చింది బెంగళూరులో కూడా చాలా కొన్ని విధాలు కనిపించినాయి, రకరకాలు కనిపించినాయి. అవన్నీ చెప్పాలంటే మళ్ళీ. అందరికీ నమస్కారం. నా పేరు జైపాల్ రెడ్డి ఫ్రమ్ వనపర్తి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ MA BEd. సో మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి, PSSM ఆది గురువు అయినటువంటి సదానంద యోగి మహారాజ్ గారికి, ధ్యానధర్మ ఆశ్రమం నిర్వాహకులు, కో-ఫౌండర్ అయినటువంటి రాము మాస్టర్ మరియు అర్చనారాజు గారికి, సో ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి టోటల్ టీమ్ మెంబర్స్కి, మరి ఈ ధ్యానధర్మ ఆశ్రమంలో వయసు లెక్క చేయకుండా ఒక దంపతులు అంజయ్ సార్ గారు, శోభారాణి గారికి మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో టీచర్ ట్రైనింగ్లో భాగంగా 21 రోజులు రోజు ఒక కాన్సెప్ట్ మీద 21 డేస్ జూమ్ సెషన్లో ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ రాము సార్ తీసుకోవడం జరిగింది. సో ప్రతిరోజు ఒక కొత్తదనమే. సార్ నాకు 2020 నుంచి పరిచయము అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్ అవుతుంటే ఏదో ఇంకా విన్నట్లు అనిపిస్తుంది, కానీ దానిలో ఏదో ఇంకొక కొత్తదనం కనిపిస్తూ ఉంది. సో అట్లా ఈ యొక్క 5 బ్యాచ్లు గాను నేను 4 బ్యాచ్లు హాజరు కావడం జరిగింది. ఇప్పటికి నేను 88 గంటల ధ్యానం తీసుకోవడం జరిగింది టీచర్స్ ట్రైనింగ్లో భాగంగా. సో నాకు చాలా ఈ 88 గంటల్లో ఒక్కొక్క సెషన్కు ఒక్కొక్క రకంగా మైండ్ చేంజెస్ కనిపించేసి, తర్వాత మన అంతరంగంలోకి ప్రయాణం చేసినట్లు అనిపించింది. ఎన్నో రకాల మార్పులు నా బాడీలో జరగడం నేను గమనించాను. సో విశ్వమయ ప్రాణశక్తి ఎనర్జీస్ కూర్చున్న వెంబడే ఒక 5-10 నిమిషాలకు ధారాళంగా ఒక అగరబత్తి ముట్టిస్తే దాని యొక్క పొగ ఎట్లయితే బయటిన తర్వాత ఒక ఆవు మంచి అది ఏజ్లో ఉంది అంటే అప్పటికి అది కట్టి ఈనని ఆవు తరపు అంటారు తెలుగులో, పల్లెటూరు భాషలో. అది వచ్చి నన్ను మొత్తం నా తల మొత్తం నెమిరి మొత్తం నాకింది అనమాట. నాకి అది కనిపించకుండా వెళ్ళిపోయింది. సో అట్లా ఇంకా 2-3 ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. తెలియకుండానే నేను సెకండ్ టైం మళ్ళీ ఆ ఆవు అయిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి అలవాట్లు వాటిని మనం ఎప్పటికప్పుడు పేపర్ మీద రాస్తుంటే వాటిని మనం డిలీట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. తర్వాత ఎంత తెలుసుకున్నా కూడా ఎరుక అనేది లేకుండా మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది కూడా చాలా బాగుంది. ఎరుక ఒకటి ఉంటే చాలు, మీ జీవితాన్ని మీరే సరి చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఈ విశ్వవిద్యాలయం లాగా కనిపిస్తుంది. తక్షశిల
నలంద విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో గురుకులాలు, ఇప్పుడు ఈ యొక్క ధ్యాన ధర్మాశ్రమము పచ్చడి ప్రకృతిలో పల్లెటూరులో ఎంతో అద్భుతంగా సుందరీయంగా హైదరాబాద్ నేషనల్ దగ్గరలో చాలా చక్కగా ఉంది. ఇదంతా చూస్తుంటే పట్టణవాసులు ఇక్కడికి వచ్చిందంటే ఈ వాతావరణాన్ని వదిలిపోవాలంటే వాళ్ళకు నిజంగా మనసు కూడా ఒప్పదు. ఈ సెమినార్ హాల్ తయారైన తర్వాత ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందు భవిష్యత్తు చాలా ఉంది. నా పేరు హర్షవర్ధన్ రాజు. నేను సూర్యాపేట డిస్టిక్ కోదాడ నుంచి వచ్చాను. ఇంతటి చక్కటి వాతావరణం ఈ ధ్యాన ధర్మాశ్రమంలో మాకందరికీ గొప్ప సర్వీస్ ఇచ్చి ధ్యానము, మౌనము, గమనింపు అనేక అంశాల మీద తరఫీదిస్తున్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా వాలంటీర్స్కి, మాస్టర్స్ అందరికీ కూడా ఒక బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ నా అనుభవం ఏంటంటే, ముఖ్యంగా ఇందులో నేర్చుకుంది గమనింపు అంటే ఏ విషయాన్నైనా గమనంటే మామూలుగా ఇంతకుముందు తెలిసేది కానీ చెప్పులు ఇడవగానే ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ కాళ్ళు చూడగానే మెత్తటి గడ్డి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేది. కానీ గమనింపు అనే క్లాస్ తర్వాత బయటికి రాగానే ఫస్ట్ ఇలా గమనించడం, ఇట్లా గమనించడమా, ఆలోచనలు గమనించడం, శ్వాసను గమనించడం, ప్రకృతిని గమనించడం. ఇప్పుడు మనం ఏదైనా క్లాసు చెప్పాలనుకుని ఇప్పుడు చెప్పాలంటే గుండె చప్పుడిని గమనించడం, మనకు ఎదురే ఇబ్బందిని గమనించడం, ఇట్లా గమనించడం అనే దాని మీద ఇంతకుముందు విన్నాం కానీ ఎప్పుడు ప్రాక్టికల్గా చేసింది లేదు. కానీ ఈసారి అనేకసార్లు చాలా సమయం వరకు నేను గమనించాను. ఈ గమనించడమే ధ్యానానికి ఉపయోగపడుతుంది. ధ్యానాన్ని ధ్యాస పెట్టడము, గమనించడము ఒకటే అని, ఈ కళ్ళు తెరిచి చేసే ధ్యానమే గమనించడం అని చాలా చక్కటి అనుభవం ఉంది. ఇంతకుముందు చేసిన ధ్యానానికి ఇగబోయి చేసే ధ్యానానికి ఈ గమనింపు జోడయి చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. నేను నంద్యాల నుంచి వచ్చాను. ఫస్ట్ ఇక్కడికి రాకముందుకు ఎట్లుంటుందో ఏమో, 3 రోజులు కొత్త ప్రదేశం ఎట్లుండాలో అనుకున్నాను. వచ్చిన తర్వాత చాలా వాతావరణము అంతా చాలా బాగుంది. ధ్యాన ధర్మాశ్రమం చాలా బాగుంది. ధ్యానం నీకేమనిపించింది అంటే 3 డేస్లో ధ్యానం చేశారు కదా, మౌనం అంటే నేను ఇక్కడికి రాకముందుకు ఒక మైండ్ సెట్తో వచ్చాను, ఇక్కడ నుంచి వేరే మైండ్ సెట్తో వెళ్తున్నాను. చాలా బాగుంది. రామమోహన్ గారికి మరియు వారి సతీమణి అర్చన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ పనిచేసేటటువంటి టీం వర్క్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నా తోటి సాధకులందరికీ శుభాభినందనలు. మొదటి రోజు ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఫోన్స్ వల్లాకోవడము, 9 గంటలు ధ్యానం చేయడము, ప్లస్ ఎరుకుతో కూడిన అబ్జర్వేషన్ చేయడము, టోటల్గా ఒకరికి సంబంధం లేకుండా మౌనంగా ఉండడం అనేది ఇది ఎట్లా అనిపించిందంటే, మొదట ఒక జైల్లో బంధించేసి ఇబ్బంది ఏదో ఒక విధంగా ఉన్నట్లు ఫీల్ అయింది. రెండో రోజు అనిపించింది ఈ విధంగా ప్రతి వారం ఒకసారి ఉంటే బాగుంటుంది అనిపించింది. ప్రతి వారం ఒకసారి కనీసం ఒకరోజైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఈ మొబైల్స్ ఉంది కదా, దాంట్లో వాట్సాప్ గ్రూపులు, గూగుడు, దాంట్లో ఏ మెసేజ్లు వస్తాయో, ఎటువంటి వస్తాయో, ఒకసారి హైక్ మంచిని పీక్ లెవెల్లోకి తీసుకుపోతాయి, ఒకసారి డౌన్ఫాల్ చేస్తుంటాయి. అటువంటి మెసేజ్లు వస్తుంటాయి అన్నమాట. పరిస్థితి ఇంకా బాగుంటుంది, ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది అని విశ్వసిస్తూ థ్యాంక్ యూ. నాగర్కర్ణ మండలం దిగ్నపల్లి, గ్రామం సాయంపల్లి. అక్కడి నుంచి ఇక్కడ 3 తారీఖు నాడు ఉదయం వచ్చినాము. నిజాలపురం దగ్గర ధర్మ ఆశ్రమం ధ్యానం చేయడానికి వచ్చినాం. 9 రోజుల ధ్యానం 3 తారీఖు, 4 తారీఖు 9 గంటల ధ్యానం జరిగింది. ఈరోజు 4 గంటలు జరిగింది. 5 తారీఖు ఉదయం చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం మీద కూర్చున్న తర్వాత 2 గంటలు కూర్చున్నా, అర్ధగంట కూర్చున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. రామసార్కి, అర్చన మేడంకి నా నమస్కారాలు. షాయిన్పల్లి. నా పేరు నిర్మల. మా ఆయన నాగరాజు. ఫస్ట్ మా ఆయన ధ్యాన ధర్మాశ్రమానికి మౌన ధ్యానానికి వచ్చిండు. తర్వాత అక్కడ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి అని ఈ బ్యాచ్కి నన్ను కూడా ఇక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ చాలా బాగుంది. రామ్ మాస్టరు మేడం పేరు అర్చన మేడం ఇక్కడ సినిమా చాలా బాగా శ్రమ పడుతుంది, బాగా చేస్తుంది. అందరికీ నమస్కారం.
శిరస్సు ప్రణామాలు. ఈ ధ్యాన ధర్మ ఆశ్రమంకి ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఈ ప్రకృతి కూడా ఫస్ట్ టైం నేను చూడడం. ఈ ప్రకృతిలో 9 గంటలు ధ్యానం చేయడం కూడా చాలా ఇదే ఫస్ట్ టైం. ఈ 9 గంటల ధ్యానం ఎలా జరిగిందో మాకు అర్థం కాదు. సారు చెప్పడం మేడం అంత అబ్జర్వేషన్లో బాగా జరిగింది. ఈ క్లాసు వచ్చిన దానికి నేను చాలా సంతోషంగా అందరితో పంచుకోవాలని అనుకుంటున్నానండి. మీ సంతోషం నాకు చెప్పండి. రామ్ సార్ ఖచ్చిత మేడానికి నా పాలాభివందనాలు. అది షైన్ పెళ్ళి పక్కన పేరు చంద్రకళ. చాలా బాగా జరిగింది ధ్యానం, మౌన ధ్యానం. 3 రోజుల నుండి నేను మౌనగానం మాట్లాడకుండా చేసినాను. చాలా బాగా అనిపించింది. ఇలానే ఉండాలనిపించింది ధ్యానంలో 3 రోజుల నుండి. నేను ఈరోజు మాట్లాడినాను. ఇక్కడ చాలా వంటలైన అర్చిత మేడం చాలా బాగా చేసింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఒక కైలాసపూర్ తయారు కావాలనిపించింది. సార్ చేసే పనులు చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఊరు షైన్పల్లి ధ్యానధర్మ ఆశ్రమానికి రావడం 2 టైం. ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను డైలీ వచ్చేసి, నా పేరు ఆర్డి హుస్సేను. నేను ఇంటి దగ్గర 1-2 అవర్స్ ధ్యానం చేసేవాడిని. ఇక్కడ 9 గంటలు ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఈ అబ్జర్వేషన్ అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. బయటికి 9 గంటల ధ్యానం తర్వాత 2 టైం అబ్జర్వేషన్ చేసాం చూడు, అది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాతావరణం ప్లస్ పిరమిడ్, ఇక్కడ భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గారికి, అర్చన మేడం గారికి నా పాదాభివందనాలు. ధ్యానమనే అమృతాన్ని, ధ్యానమనే జ్ఞానాన్ని, ధ్యానమనే శక్తిని మనకు అందిస్తున్న రాము మాస్టర్కి, అర్చన మేడం గారికి నా ధన్యవాదాలు. ఎలా వెళ్ళాలి, ప్రాణశక్తిని ఎలా కాపాడుకోవాలి, ఎరుకని ఎరుక అంటే ఏంటి, గమనించడం అంటే ఏంటి, ఆ ఊహాశక్తిలో మనం తెలుసుకోవాల్సినవి ఏమిటి, ప్రతిదీ జరిగేటి అనుభవాలు, అవి అనుభవాల మరి ఏంటి, కర్మ సిద్ధాంతాల అనే చాలా విషయాలను ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అనే ఒక పద్ధతిలో సార్ చెప్పినప్పుడు వాటి నుండి నేర్చుకున్నాను. సో దాని ద్వారా నాకు అసలైన ధ్యానం అనేది జ్ఞానంలోని అనుభవం వచ్చిందండి. ఆవు పాలు తీసుకుంటే ఇలా పళ్ళలోంచి ఇలా దారి వంట గదిలోకి వెళ్తున్నట్టు అనుభవం వచ్చిందండి. ఆవు పాలు మనం తీయకుండా ఇలా వస్తాయి, ఇలా వంట గదిలో ఇలా అనుభవం వచ్చింది. రాము మాస్టర్ ఇంకా నారాయణ హైదరాబాద్. నేను నాకు రాము మాస్టర్ని యూట్యూబ్లోను, ఎల్ఐ టీవీలోను, టీఎంసీలోను ఆయన వీడియోస్ చూస్తూ ఆయనతో కనెక్ట్ అయ్యాను. ఎంతో వివరంగా చెప్తున్న రాము మాస్టర్ ఇంకెవరు లేరు ఇలా ఈయనే సాటి. అది అట్రాక్ట్ అయ్యి యొక్క టీచర్ ట్రైనింగ్కి అవకాశం కల్పించింది. తర్వాత మౌనం దైవ భాష, అటువంటి దైవ భాషను నేర్పించడానికి అవకాశం ఇచ్చిన రాము మాస్టర్కి నా ధన్యవాదాలు. అర్చన మేడము నేను అనే టీచర్స్తో మనము అని అన్నారు, అది కూడా నాకు ఎంతో నచ్చింది. తర్వాత ఇక్కడ వాతావరణం అంతా ప్రకృతి అబ్జర్వేషన్లో ఉంది. నేను మర్చిపోయాను, అందులో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే అని నాకు మమేకమైపోయాను. ప్రకృతి అబ్జర్వేషన్లో కంటింటికి వచ్చినట్టు అనిపించింది. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో టీచర్స్ ట్రైనింగ్ చేయడం కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ. కూడా హైదరాబాద్ పటాన్తో చేసి వచ్చాము.
మేము ఎల్ఆర్ ఆశ్రమంలో జరుగుతున్న టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 21 డేస్ ఆన్లైన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాము. మార్నింగ్ 5 to 6 మెడిటేషన్ చేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మౌన ధ్యానంకి 5 బ్యాచెస్ పెట్టారు. 3 days. అందులో 5th బ్యాచ్కి ఇప్పుడు 3 days మేము వచ్చాము. మౌన ధ్యానంలో 3 రోజులు మౌనంగా ఉంటూ రోజుకి 9 గంటలు ధ్యానం చేస్తే చాలా ఎంతో అద్భుతంగా ఉంది మౌనంగా ఉంటూ చేసినందుకు. అది కాకుండా మొత్తం 3 రోజులు కలిపి 22 గంటలు ధ్యానం చేసాము. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇంకా ముందు జరిగే క్లాసులన్నిటికీ అటెండ్ అవుతూ బెస్ట్ టీచర్గా ఎదుగుతూ ఎంతోమందికి ధ్యానాన్ని బోధించాలని నా ఆశయం. అందరికీ ధ్యానం చేసే వాళ్ళకు పిరమిడ్ మాస్టర్లకు శ్రీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడానికి, రామ్ సార్ గారికి, అర్చన మేడం గారికి అందరికి మా పాదాభివందనాలు. మంచిగా అనిపించింది. 24 గంటల జ్ఞానం అన్నది సార్ మంచిగా కొంచెం ఎక్కువ ఎప్పుడు మాట్లాడాలి అని నగకండి దయచేసి. ఇప్పుడు నాకు తోచింది ఏంటంటే ఈ మౌన జ్ఞానం వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. చదవని వాళ్ళకు చదువుకోని వాళ్ళకు ఎవరికైనా కూడా ఉపయోగపడుతున్నాయి ఈ మాటలలో. ఇంకోటి పండుగ వాతావరణం మొత్తం ఉగాది ఇలా ఎట్లా జరిగిందో ఇది అట్లా అనిపిస్తుంది మంచిగా. ఇంటి కూడా కొంచెం ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా బాగుండదు చాలా రోజులు ఉంటే. నేను ఇంతకుముందు రాము మాస్టర్ క్లాసెస్ యూట్యూబ్లో విన్నాను, జీవన వేదం. ఇట్లా రాము మాస్టర్తో కనెక్ట్ అయ్యి ఇంతకుముందు 2 క్లాసులు మాస్టర్ మేనిఫెస్టేషన్ అటెండ్ చేశాను. 2 క్లాసులు తర్వాత మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్లో కూడా జాయిన్ అయ్యి ఈ మౌన ధ్యానానికి 3 days అటెండ్ అవున్నాను. ఇక్కడ 9 hours మెడిటేషన్ ప్లస్ అబ్జర్వేషన్ జర్నలింగ్ బాగా నచ్చింది. ఇక్కడ వాతావరణము అందరు వే ఆఫ్ టీచింగ్ రాము మాస్టర్, అర్చన మేడం, ఈ వాతావరణం చాలా బాగుంది. ఇంకా ఫర్దర్ క్లాసెస్ కూడా నేను అటెండ్ అయ్యి మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తానని అనుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ధ్యానగర్ ఆశ్రమానికి రావడం ఇది ఫస్ట్ టైం. కొంచెం ఉంటా మేడం. ఇక్కడ క్లాసెస్ కానీ మెడిటేషన్ కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ చుట్టాలలాగా అందరూ కలిసిపోయి మంచిగా పనులు చేసుకోవడం, వంట దగ్గర అన్నీ సహకరించడం చాలా బాగుంది. ఇంట్లో పండగ వాతావరణం లెక్క ఉంది. అలాగే 9 గంటలు ప్రతిరోజు 9 గంటల ధ్యానం, 3 రోజులు కలిపి 22 గంటల ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిగా అనిపించింది. అట్లాగే సార్ వాళ్ళు అర్చన మేడం, రాము సార్ చెప్పిన హాఫ్ అన్ అవర్ క్లాస్ కూడా కొంచెం టైం అయినా చాలా జ్ఞానం అది చాలా బాగుంది. ఇంకా ఎన్నో క్లాసులు జరగాలి, 3 రోజులు అట్లా ఎక్కువ డేస్ పెట్టి ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలని, ఇలాంటి క్లాసులు తరువుగా పెట్టాలని కలిసి అంబేద్కర్ కాన్ఫరెన్స్ ఇక్కడ రాము మాస్టర్ నిర్వహిస్తున్న ధ్యాన ధర్మాశ్రమంలో మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ అని ఒక యాక్షన్ చూసాను. అప్పుడు ఎప్పుడు జరుగుతుందని చూస్తే June 20 ఉంది. రాము మాస్టర్ మనం నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది చాలా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకురావాలన్నది అతను చేస్తున్న వరకు చాలా అభినందించవలసిన విషయం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్కులు ర్యాంకులే తప్ప ఒక నైతిక విలువలతో కూడిన ఎమోషనల్ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు అటువంటి ఏమీ కనిపించటం లేదు. అటువంటి రాము మాస్టర్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పెట్టి ఇప్పుడు చిన్న వయసులో నుంచే వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకుంటే అటు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ నైతిక విలువతో కూడిన ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయి అంత ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. హైదరాబాద్ కోడిపల్లి నుంచి వచ్చాను. రోజుకు 9 గంటల ధ్యానం వల్ల అట్లా టోటల్గా 22 hours ఆ ధ్యానం మేము పూర్తిగా పొందాము. అన్ని విధాలు బాగుంది, మంచిగా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకోటి భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఈ క్లాసెస్ కంటిన్యూ చేస్తుంటారు, నేను కూడా ఫర్దర్ కూడా కంటిన్యూ వస్తాను. ధర్మ ఆశ్రమానికి మరియు రాము మాస్టర్కి, అర్చన మేడానికి, నాతోటి ధ్యానం చేసిన ధ్యాన మిత్రులకి, ఆత్మబంధువులకి నా యొక్క నమస్కారం, ఆత్మ ప్రణామం.
ఆత్మవిద్య అసలైన విద్య అని తెలుసుకోవడానికి ఫస్ట్ నేను కడతాలకి యాదృచ్ఛికంగా అది ఎలానో నాకు తెలియదు, ఓన్లీ రాము మాస్టర్ని నేను కనెక్టింగ్ అయ్యాను. రాము మాస్టర్ని కనెక్టింగ్ అయిన తర్వాత కన్నా ముందు వచ్చాను. నేను కొంచెం రాము మాస్టర్తో నా అనుభవాలు కొంచెం పంచుకున్నాను. మీరు ధ్యానం చేయండి అని చెప్పారు. తర్వాత నా వృత్తిరీత్యా నేను డాక్టర్, నా పేరు చెప్పలే కదా, రమేష్ గుండాబేనా, డాక్టర్ జీబీఆర్. రాము మాస్టర్ నా వృత్తిరీత్యా నేను వేరే కంట్రీకి వెళ్తున్నాను అంటే నేను అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు నన్ను చూసి రాము మాస్టర్ ఒకటే అన్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళలేరు. అది ఎందుకు చెప్పారో నాకు తెలియదు. తర్వాత మీకు ఒక ఇయర్ చెప్పాడు, ఆ ఇయర్ తర్వాత మీరు వెళ్తారు. అయితే నాకు అప్పుడు ఏమర్థమైందంటే నేను వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఓన్లీ ధ్యానం చెప్పడానికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ నా వృత్తిపరంగా వీసా వచ్చినా కానీ నేను తీసుకోవడానికి రెడీ లేనని నేను అనుకుంటున్నాను. ఆత్మవిద్యను పంచడానికే స్పిరిచువల్ సైంటిస్టులుగా రాము మాస్టర్ మనం తయారు చేయాలనుకున్నాడు. ఆ విధంగా ధ్యాన ధర్మ ఆశ్రమానికి రావడం జరిగింది. 230 దేశాల్లో తిరిగి ధ్యానం మనం చెప్పడానికే రెడీ ఉండడం అంటే నేను విదేశాలకు వెళ్ళి ధ్యాన క్లాసులు నిర్వహించాలంటే ఓన్లీ ధ్యానం కోసమే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దట్ ఈజ్ నా లక్ష్యం. ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కూడా తన ఎన్లైటన్మెంట్ని అందరికి ఇవ్వాలనే తపనతో ఉంటారు. అలాంటి ఒక ఎన్లైటెన్ మాస్టర్ రామ్ మాస్టర్. సో నిజంగా ఈ 3 days వెరీ వెరీ స్పెషల్ నా లైఫ్లో. ఈవెన్ దో నేను చాలా స్పిరిచువల్ వర్క్స్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా సరే ఐ వాజ్ ఇన్ అంటే ఒక రన్నింగ్ మోడ్లో ఏదో జరుగుతూ ఉంది. ఎక్కడో ఒక్కసారిగా పాజ్ ఇవ్వాలనుకున్నాను. పాజ్ ఇచ్చేస్తే మళ్ళీ కొత్తదనం వస్తుంటుంది ఎప్పుడు కూడా. సో ఆ కొత్తదనాన్ని నాకు ఈ ధ్యాన ధర్మ ఆశ్రమం నాకు ఇచ్చింది. సో మళ్ళీ ఒక న్యూ ఎనర్జీతో మళ్ళీ తిరుమల వ్యాలీ బెంగళూరుకి వెళ్ళాలి అండ్ బుద్ధ పూర్ణిమ సంబరాలన్నీ కూడా చూసుకోవాలి దగ్గరుండి. నాకు ఎప్పుడు ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏమన్నా కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ కమ్. ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ధ్యాన ధర్మ ఆశ్రమం. ఈ 3 రోజుల్లో అంత ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు, నా సాధన కానీ అండ్ తను చెప్పిన టీచింగ్స్ చాలా ఎంతో పెద్ద సబ్జెక్ట్ని చాలా సింప్లిఫైడ్గా చేసి మనకందరికీ ఇచ్చారు. మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేది అది మన చేతుల్లో ఉంది. అండ్ తను చెప్పినట్టుగా మీరందరూ కూడా టీచర్స్గా మనమందరం టీచర్స్గా మారి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటి కూడా ఈ ధ్యానాన్ని పంచి సో ధ్యాన జగత్ ప్రతిసారి అయితే కోరుకున్నారో ఆ ధ్యాన జగత్కి ఈ ధ్యాన ధర్మ ఆశ్రమం చాలా చాలా దగ్గరగా కృషి చేస్తుంది. సో వాటన్నిటి కూడా లెట్ ఇస్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను వైజాగ్ నుండి వచ్చేది, వైజాగ్ దగ్గర గోపులు పెట్టాను. నన్ను ఇక్కడికి మేడం తీసుకొచ్చారు, రావణమ్మ గారు. ఇదే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ చాలా అంతా బాగుంది. అర్చన మేడంకి, రామసారికి ధన్యవాదాలు. ఇక్కడ ప్రకృతిని గమనించమని చెప్పారు కదా, చాలా బాగా గమనించాము. చాలా బాగుంది. గాలేటి నీరేటి ఇదంతా కూడా ప్రకృతి చాలా బాగుంది. తర్వాత వంటలు కూడా రోజుకి 5 రకాలు, కూరలు 2 రకాలు, ఇవన్నీ కలిపి 5 రకాలు, అన్నంతో కలిపి 6 రకాలు ఇవ్వాలి. ఆ అన్నపూర్ణదే సార్ ధన్యవాదాలు. ఇలా వచ్చినంత మందికి వండి పెట్టడం అంటే మామూలు సాధ్యం కాదు. మనం ఇంట్లోనే వంట చేసుకొని 2 రకాలు ఒక్క కూర వండుకుంటప్పటికీ మన కుటుంబం 4-3కి అంత ఇసుకు పుడుతుంది. అలాగే 8 మందికి వచ్చిన వాళ్ళకి అందరికీ మేడం వండి పెడుతున్నారంటే మేడం ధన్యవాదాలు. ఇక్కడ మన కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉన్నామంటే అది చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలా సెలవులు వాడిన తర్వాత ఒక ఆవు మంచి అది ఏజ్లో ఉంది అంటే అప్పటికి అది కట్టి ఈనని ఆవు తరపు అంటారు తెలుగులో, పల్లెటూరు భాషలో. అది వచ్చిందని మొత్తం నా తల మొత్తం నెమిరి మొత్తం నాకింది అనమాట. నాకి అది కనిపించకుండా వెళ్ళిపోయింది. సో అట్లా ఇంకా 2-3 ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి. తెలియకుండానే నేను సెకండ్ టైం మళ్ళీ ఆ ఆవు అయిపోయిన తర్వాత
మనలో ఉన్నటువంటి అలవాట్లు వాటిని మనం ఎప్పటికప్పుడు పేపర్ మీద రాస్తుంటే వాటిని మనం డిలీట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. తర్వాత ఎంత తెలుసుకున్నా కూడా ఎరుక అనేది లేకుండా మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది కూడా చాలా బాగుంది. ఎరుక ఒకటి ఉంటే చాలు, మీ జీవితాన్ని మీరే సరి చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఈ విశ్వవిద్యాలయం లాగా కనిపిస్తుంది. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో గురుకులాలు, ఇప్పుడు ఈ యొక్క ధ్యాన ధర్మాశ్రమము పచ్చటి ప్రకృతిలో, పల్లెటూరులో ఎంతో అద్భుతంగా, సుందరీయంగా, హైదరాబాద్ నేషనల్ దగ్గరలో ఎంత చాలా చక్కగా ఉంది. ఇదంతా చూస్తుంటే పట్టణవాసులు ఇక్కడికి వచ్చినంటే ఈ వాతావరణాన్ని వదిలిపోవాలంటే వాళ్ళకు నిజంగా మనసు కూడా ఒప్పదు. ఈ సెమినార్ హాల్ తయారైన తర్వాత ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ముందు భవిష్యత్తు చాలా ఉంది. నా పేరు హర్షవర్ధన్ రాజు. నేను సూర్యాపేట డిస్టిక్ కోదాడి నుంచి వచ్చాను. ఇంతటి చక్కటి వాతావరణం ఈ ధ్యాన ధర్మ ఆశ్రమంలో మాకందరికీ గొప్ప సర్వీస్ ఇచ్చి ధ్యానము, మౌనము, గమనింపు అనేక అంశాల మీద తరఫీదిస్తున్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా వాలంటీర్స్కి, మాస్టర్స్ అందరికీ కూడా ఒక బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నా అనుభవం ఏంటంటే, ముఖ్యంగా ఇందులో నేర్చుకుని గమనింపు అంటే ఏ విషయాన్నైనా గమనంటే మామూలుగా ఇంతకుముందు తెలిసేది కానీ చెప్పులు ఇడవగానే ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ కాళ్ళు చూడగానే మెత్తటి గడ్డి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేది. కానీ గమనింపు అనే క్లాస్ తర్వాత బయటికి రాగానే ఫస్ట్ ఇలా గమనించడం, ఇట్లా గమనించడమా, ఆలోచనలు గమనించడం, శ్వాసను గమనించడం, ప్రకృతిని గమనించడం. ఇప్పుడు మనం ఏదైనా క్లాసు చెప్పాలనుకుని ఇప్పుడు చెప్పాలంటే గుండె చప్పుడిని గమనించడం, మనకు ఎదురే ఇబ్బందిని గమనించడం, ఇట్లా గమనించడం అనే దాని మీద ఇంతకుముందు విన్నాం కానీ ఎప్పుడు ప్రాక్టికల్గా చేసింది లేదు. కానీ ఈసారి అనేకసార్లు చాలా సమయం వరకు నేను గమనించాను. ఈ గమనించడమే ధ్యానానికి ఉపయోగపడుతుంది. ధ్యానాన్ని ధ్యాస పెట్టడము, గమనించడము ఒకటే అని, ఈ కళ్ళు తెరిచి చేసే ధ్యానమే గమనించడం అని చాలా చక్కటి అనుభవం ఉంది. ఇంతకుముందు చేసిన ధ్యానానికి ఇగబోయి చేసే ధ్యానానికి ఈ గమనింపు జోడయి చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. ధ్యాన ధర్మ ఆశ్రమ యొక్క పవిత్రత 3 రోజులు మౌన ధ్యానంలో మేము తెలుసుకున్నటువంటి విషయాలు సనాతన ధర్మం పరిరక్షణకై సద్గురు పత్రిజీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మాస్టర్ రాము గారు మాకు బోధించడం ఎంతో గర్వకారణం. ఈ సమాజంలో మనం జన్మించినప్పుడు మనిషి యొక్క ధర్మం ఏమిటి, మనిషి లెక్కనే బ్రతకడానికి ఎలా ప్రవర్తించాలి అనే దానిపై మనకు రాము సారు ఎన్నో విధాల అవగాహన కల్పించినారు. ముఖ్యంగా రోజుకు 9 గంటల మౌన ధ్యానం వలన పూర్తి మనసు ఏకాగ్రత వైపు ప్రయాణించి పూర్తి రిలాక్స్, మానసిక ప్రశాంతత చేకూరింది. 3 డేస్లో 2 రోజులు 9 గంటలు, ఈరోజు 4 గంటలు, 18, 4, 22 గంటల ధ్యానం ఒక 3 రోజులు. అంటే ఇప్పటి వరకు మేము ఎప్పుడు చేయలేదండి ఇంత ధ్యానం. ఈ ధ్యానం వలన మా యొక్క మానసిక ప్రశాంతత పూర్తిగా సంపూర్ణంగా మనసు దృఢనిశ్చయమై మనం ఏదైతే చేస్తున్నామో దీంట్లో ఏది మంచిది, ఏది చెడ్డది, ఈ సమాజంలో మనము జన్మించినందుకు ఈ ప్రకృతి మాతకు మన వంతు కృషిగా సమాజ సేవ కొరకై మహాత్ముల వల్ల తెలుసుకున్నటువంటి విషయాలను మనము ఈ సమాజానికి పంచడానికి మనము ఉపయోగపడాలని మహాత్ములు చెప్పినారు. మాది వనపర్తి. మేము జయపాల్ రెడ్డి మాస్టర్ ద్వారా వచ్చినాం వనపర్తి నుంచి. ఇక్కడ 9 గంటలకు ధ్యానం ఉందంటే భయం అయింది మాకు రావాలంటే. కూర్చోలేం, పెద్ద ఏజ్ ఉంది కదా కొద్దిగా అన్నట్టు అని వచ్చిన తర్వాత మంచిగానే చేసినాం ధ్యానం, మంచిగానే అనిపించింది. మాస్టర్ క్లాసు చెప్పినప్పుడు ప్రకృతి దగ్గర ఒకసారి గమనించాలంటే గేటు దాటిదా కూడా అనిపించేది, ఇంటి వినిపోయేది మైండ్. మళ్ళీ మాస్టర్ మాట గుర్తుకొచ్చి అది కాదు కదా మనం వచ్చింది, ఇట్లా పోయి కూర్చోవాలి ప్రకృతిని చూడాలని చెప్పి ఆ చింత చెట్టు కింద కూర్చుంటే చింత చెట్టు గాలికి ఎట్లా ఊగుతుంది,
కొమ్మలు ఎట్లా ఆగుతున్నాయి, ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి అవి. ఆ తాయిదేశాన్ని ఎంత మంచిగా గాలి వచ్చినప్పుడు ఆడుతుంది. అవి చూసి మంచిగా అనిపించింది. అంటే ప్రకృతి ఇట్లా ఉంటుంది కదా, ఇవన్నీ చూడలేము కదా మనం ఇంటి దగ్గర ఉండి. బయటకు వస్తే ఇంట్లో ఉంటే అదే ఆలోచన, బయట ఉన్న అదే ఆలోచన. అందుకు అన్న మంచిగా చూసిన మాస్టర్ చెప్పిన మాటలు ప్రతి మాట మాకు రాసుకోనికి రాకుండా మాకైతే అర్థమైనాయి మాటలు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేది. మేడం కూడా మంచిగా చెప్పింది. మేడం గారు రాత్రి ఒక మాట అన్నది, నేను వంట చేసిన గొప్పతనమా అని అన్నది. సరే ఆమెకు కావచ్చు కానీ మనకైతే గొప్పగానే, అందరికైతే ఇంతమందికి ఇచ్చి ఆమె ఓపికతో పెడుతుంది అంటే మనమైతే గొప్పగానే అనుకుంటాం కదా అందరం. ఇట్లా పెట్టినా 3 సార్లు పెట్టినా ఒకసారి కొద్దిగా అనుకుంటాం పెట్టాలంగా అన్నట్టు. మేడం అంత ఓపికతో మంచిగా పెట్టింది కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది. అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడ రావాలి అనుకుంటున్నాం. అది వనపడితే ఇక్కడ ధ్యానదాన ఆశ్రమంకి వచ్చి మేము చాలా ఆనందం పొందాము. చాలా బాగుంది, ఇక్కడ ఉండాలనిపిస్తుంది. మేడం సారు వంటలు మంచిగా చేసి మాకు మంచిగా తల్లిదండ్రులాగా వడ్డించింది. ఇక్కడ మౌన ధ్యానం అంటే భయం అనేది 3 రోజులు ఎలా చేయాలి, కానీ 3 రోజులు కాదు, మాకు అసలు 3 రోజులు అయిపోయిందా అన్నట్లుంది. రోజులు కూడా గుర్తుకు లేదు, కుటుంబం గుర్తుకు లేదు, అసలు ఎవరు గుర్తుకు లేరు. అంత ఆనందంగా ఉంది. చెట్లు కానీ ఇక్కడ ప్రదేశం కానీ సార్ క్లాసు ఎంత సింప్లిఫై చేసి అర్థమయ్యేటట్టు చెప్పిందంటే అసలు బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినాయి మాకు. అంత మంచిగా ఉన్నాయి. మర్చిపోలేని జ్ఞానం అందించింది మాకు సార్. ఇంకా ఇక్కడ అంత అబ్జర్వేషన్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. మేము అక్కడ దాకా అంత అబ్జర్వేషన్ చేసుకొని వచ్చినాము. ఈ వాతావరణం బాగుంది, ఈ జ్ఞానధార ఆసనం బాగుంది. ఇంకా డెవలప్ మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ కోరికని ఫలించాలని మనస్ఫూర్తిగా సార్ నేను జనగామ జిల్లా నుండి వచ్చాను. ఇక్కడ రాము మాస్టర్ నిర్వహించబడుతున్న స్పిరిచువల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ 3 రోజులు మౌన ధ్యానానికి రావడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో మరి రోజుకు 9 గంటల ధ్యానము, తర్వాత 2.5 గంటలు అబ్జర్వేషన్, తర్వాత 1 గంటన్నర సేపు క్లాసెస్ నిర్వహించడం జరిగింది. అద్భుతంగా అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడూ 9 గంటల ధ్యానం చేయలేదు, ఇదే మొదటిసారి ఇక్కడ. అత్యంత అద్భుతంగా అనిపించింది. అదేవిధంగా అబ్జర్వేషన్ నేను ఎక్కడ చేయలేదు. సార్ ఇక్కడ ప్రత్యేకంగా అబ్జర్వేషన్, ప్రకృతిలో మీరు తిరుగుతూ అన్నిటిని అబ్జర్వ్ చేయండి అని చెప్పడం జరిగింది. అబ్జర్వేషన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అదేవిధంగా రాము మాస్టర్ మరియు వారి యొక్క మేడం అర్చన మేడం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాకు అందించారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ భోజనం కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ఈ 3 రోజులు మాకు అందించారు. వారి అందరికీ కూడా తర్వాత సారు నిర్వహించేటటువంటి త్వరలో నిర్వహించే సార్ యొక్క మిషన్, అది స్పిరిచువల్ యూనివర్సిటీలో భాగంగా మేమందరం కూడా పార్టిసిపేట్ అవుతూ సార్కు సహకరిస్తూ మేమంతా కూడా ఒక ప్రణాళికలో ముందుకెళ్తాము. మాది హైదరాబాదు బీరంగూడ. ఎంత వచ్చాము 3 రోజులు 9 గంటల ధ్యానము, తర్వాత అబ్జర్వేషన్ అవి బాగా జరిగాయి. నాకు బాగా ప్రతి ధ్యానందర మాసం బాగా నచ్చింది. తర్వాత భోజనం, తర్వాత వసతులు, నీరు, గాలి, వాతావరణం బాగా నచ్చింది. ఎప్పుడు కూడా రావాలనిపిస్తుంటుంది. ఇంకా ఎక్కువ మంది తీసుకొస్తాం. స్పిరిచువల్ టీచర్ ట్రైనింగ్ క్లాసులు బాగా జరిగాయి. దానికి రావు మాస్టర్కి, అర్చన మేడంకి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నలుగురు వచ్చాం మేము. ఈ ధ్యాన ధర్మ ఆశ్రమం చాలా బాగుంది. ధ్యానం కూడా చక్కగా 9 గంటలు రోజు నిర్వహించడం చాలా అద్భుతం. అలాగే దాంతోపాటు మౌనంగా ఉండటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఎరుకతో, పరిశీలనతో ప్రతి వస్తువుని కూడా ఎలా గమనించాలి అనే విషయాన్ని అయితే ఇక్కడ పూర్తిగా తెలుసుకున్నాం. ఇంతకుముందు బుక్స్ చదివాం కానీ బుక్స్లో ఇంత లోతుగా ప్రాక్టికల్గా తెలియదు. అది థియరిటికల్గా ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ప్రాక్టికల్ అనుభవం అనేది తీసుకోవడం జరిగింది. ప్రతి వస్తువుని కూడా ఎలా అబ్జర్వ్లో తీసుకోవాలి, ఏ సాక్షిభూతంగా కాకుండా సాక్షిగా నిలబడుతూ తీసుకోవాలి. ప్రతిదీ కూడా నాది అనేది లేకుండా ఎలా చూడాలి, నేను అనేది లేకుండా ఎలా చూడాలనేది అర్చన మేడం గారు కూడా నిన్న రాత్రి చాలా మంచి క్లాస్ చెప్పారు. అలా నేను అనేది తీసేస్తే నేను ప్లేస్లో మనది అని అనుకుంటే కనుక